హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సండే ఎలా ఎంజాయ్ చేశారు? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. నిన్న మా అమ్మ వాళ్ళు వచ్చారు. మా అమ్మతో ప్రాన్స్ వండించుకున్నాం. చూడండి, అలా ప్రాన్స్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ బ్లాక్ కలర్ది మొత్తం తీసేయాలి. అన్నిటికీ అలా తీసేసి నీట్గా చక్కగా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలండి అన్నీ. అందరం సండే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాం, కానీ పెళ్ళైన అమ్మాయిలకే తెలుసు కదా, అమ్మ ఎప్పుడు వస్తే అప్పుడే రెస్ట్ కదా మనందరికీ. నేను అంతే, నిన్న బాగా రెస్ట్ తీసుకున్నాను. ఇలా నీట్గా మంచిగా వాష్ చేసేసుకున్నాక కొంచెం పసుపేసి స్టవ్ మీద పెట్టాలండి. ఇలా పసుపేసి చక్కగా స్టవ్ మీద పెడితే మంచిగా మగ్గుతుంది. ఆ వాటర్ అంతా వస్తుందన్నమాట. వాటర్ మొత్తం తీసేయాలి. కొంతమంది అలా వేసేస్తారు, కాకపోతే కొంచెం నీసువాస వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే మేము ఇలా చేస్తామన్నమాట. ఈలోపు నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మంచిగా వేగనివ్వాలి. ఆనియన్స్ మంచిగా వేగితేనే గ్రేవీ అనేది వస్తుందండి, లేకపోతే కొంచెం తినేటప్పుడు కసకస అంటూ ఉంటుంది. ఇలా ఇవి ఫ్రై చేస్తూ ఈలోపు నెక్స్ట్ రొయ్యలు చూద్దాం. చూసారా, అలా వాటర్ వస్తుందన్నమాట మొత్తం. ఆ ముక్క కొంచెం ఉడికాక వాటర్ మొత్తం తీసేయాలి. మరి హార్డ్గా ఉడకనివ్వకూడదండి, జస్ట్ కొంచెం అలా ఉడికాక వాటర్ మొత్తం వంపేయాలి. కొంతమంది ఇలా ఫ్రై చేయకుండా నార్మల్ కూడా వండుకుంటారు, బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఇలా చేస్తే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది అంతే. అలా వాటర్ మొత్తం వంపేసి నీట్గా వంపేసి అవి ఆనియన్స్లో వేసేయడమేనండి. ఆనియన్స్ మగ్గాయి కదా, ఇప్పుడు ఆ ప్రాన్స్ ఇందులో వేసి కలిపేద్దాం. ప్రాన్స్ వేసాక నీట్గా ఇలా ఒక 4-5 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలా కొంచెం మగ్గాక ఒక 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. ఫ్రెష్గా దంచింది వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం మన టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు వేసి కలిపి ఒక 3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇవి రొయ్యలు పెద్దగా ఉన్నాయండి, కొంచెం టైం పట్టింది ఉడకడానికి. అవి మగ్గేలోపు మసాలాకి ఏమేమి కావాలో కొంచెం ధనియాలు, ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగాయ, కొంచెం మెంతులు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది రొయ్యలు మగ్గాక మన టేస్ట్కి సరిపడా కారం వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ పోసుకొని ఈ ముక్క ఉడకనివ్వాలి. నెక్స్ట్ మనం మసాలా కోసం చెక్క, లవంగాయ, ధనియాలు అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టి ఆ మసాలా వేసి కొంచెం మగ్గనిచ్చి లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేసుకోవడమే. టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంది, మేము సూపర్గా ఎంజాయ్ చేసాం. అయినా అమ్మ చేశాక బాగోకపోవడమా.